లూకాసు వార్త 18వ అధ్యాయము 38వ వచనం అండి. అప్పుడు వాడు యేసు, దావీదు కుమారుడా, నన్ను కనికరింపమని కేకలు వేయగా, ఒక పుట్టుకతో ఉన్న గుడ్డివాడు ఏం చేశారంటే విని యేసుక్రీస్తు ప్రభువారి కాడికి వచ్చి ఏం చేశారో తెలుసా? దావీదు కుమారుడా, నన్ను కనికరించమని ఎప్పుడైతే కేకలేయటం మొదలు పెట్టాడు ప్రియక చెల్లితమ్ముడా, ఎప్పుడైతే కేకలేస్తే ఆ కేకలు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు విన్నాడు, సృష్టికర్త అయిన దేవుడు ఆ విధంగా నిలిచిపోయాడు. ప్రియక చెల్లితమ్ముడా, అన్న ఈ మాటలు వింటా నీవు నీ జీవితంలో ఏ సమస్య అయినా సరే కేక వేస్తే పలికే దేవుడు, కేక వేస్తే నిలిచిపోయే దేవుడు అండి. దావీదు కుమారుడా, నన్ను కనికరించమని ఎప్పుడైతే పిలవలోనే ఆగిపోయి అయ్యా నీకేమి కావాలి, నేను ఏమి చేయకూరుతున్నా అడిగాడు. ప్రకచరితంలో నువ్వు ఏదైనా సరే నీ జీవితంలో కలిగే ప్రతి సమస్యకి కేకేస్తే ఆగిపోయే దేవుడు అండి. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా, నన్ను విడిచిపోకయ్యా.